ట్రాన్స్ఫార్మ్ కి సంబంధించిన ట్యాబ్. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అనగానే మనకు ఒక ఐడియా వస్తుంది, అసలు జనరల్ గా వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ అని. లెట్స్ టేక్, నేను ఇప్పుడు ఒక బ్లాంక్ డేటా తీసుకుంటాను. సో బ్లాంక్ డేటా తీసుకున్న తర్వాత మనం చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పవర్ బిఐ లోకి డేటాను లోడ్ చేయటం. సో పవర్ బిఐ లో ఒక డేటాని ఎలా లోడ్ చేస్తాం అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడితే, ఇక్కడ మీరు గెట్ డేటా అనే ఈ గ్రూప్ ఏదైతే ఉందో, లెట్స్ టేక్ డేటా అనే గ్రూప్ లో ఈ గెట్ డేటాలో నుంచి మనం డేటా అనేది లోడ్ చేస్తాం. ఓకే, లెట్స్ టేక్ క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు డేటా అంటే ఏంటి అంటే మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో లెట్స్ టేక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్సెల్ లో రాయొచ్చు, రికార్డ్స్ లో రాయొచ్చు, లేదా సిఎస్వి ఫైల్ లో రాయొచ్చు, ఎస్క్యూఎల్ లో రాయొచ్చు, జేసన్ లో రాయొచ్చు, లేదంటే ఇంకో దాంట్లో రాయొచ్చు, లేదంటే క్లౌడ్ లో రాయొచ్చు, లేదంటే గూగుల్ వెబ్ అప్లికేషన్ లో రాయొచ్చు. ఇలా రకరకాల చోట మనం ఇన్ఫర్మేషన్ అనేది రాస్తాం. ఓకేనా? సో దీన్నే డేటా అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్ ఫైల్ ని గనక పవర్ బిఐ లో లోడ్ చేయాలి అనుకోండి, అప్పుడు నా డేటా సోర్స్ ఏమంటాం అంటే ఎక్సెల్ డేటా సోర్స్ అంటాం. సో ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ లోడ్ చేయాలంటే దాన్ని ఎక్సెల్ డేటా సోర్స్ అంటాం. ఒకవేళ సిఎస్వి ఫైల్ లోడ్ చేయాలి అంటే ఇక్కడ సిఎస్వి ఫైల్ ని డేటా సోర్స్ అంటాం. అంటే మనం ఏదైతే ఫైల్ ని లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ ని మనం సింపుల్ గా డేటా సోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అలానే మీరు ఎస్క్యూఎల్ ఫైల్ కనుక లోడ్ చేయాలి అనుకుంటే అప్పుడు డేటా సోర్స్ ఏమంటాం అంటే ఎస్క్యూఎల్ డేటా సోర్స్ అంటాం. సో ఓకేనా? ఈ లాజిక్ ప్రకారం మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ గెట్ డేటా అక్కడికి రండి. ఇక్కడ మీరు చూడొచ్చు కామన్ డేటా సోర్సెస్ అని ఉంటుంది. ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంటే సో ఇక్కడ నుంచి ఎక్సెల్ డేటా మాత్రం లోడ్ చేయగలం అని అర్థం. ఓకేనా? అలాగే డేటా ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉంది. ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఇక్కడ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ లో డేటా మాత్రమే లోడ్ చేయగలం అని అర్థం. అలాగే టెక్స్ట్ ఆర్ సిఎస్వి అంటే సిఎస్వి ఫైల్స్ మాత్రమే లోడ్ చేయగలం అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఏ ఫైల్ లోడ్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని ఆ ఫైల్ యొక్క డేటా సోర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ టేక్, మీరు మోర్ లోకి వెళ్తే ఇంకా డేటా సోర్స్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. లెట్ మీ సీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని రకాల ఫైల్స్ ఉన్నాయి అనేది మీరే చూడొచ్చు. సో ఇవన్నీ కూడా డేటా సోర్స్. ఇందులోంచి ఏ డేటా సోర్స్ నుంచి అయినా మీరు డేటా తీసుకోవచ్చు అకార్డింగ్ టు మీ దగ్గర ఉన్న డేటా అవైలబిలిటీని బట్టి. మెజారిటీ ఆఫ్ టైమ్ లో మనం చేసేది ఎక్సెల్, సిఎస్వి, లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్, లేదంటే ఒరాకిల్, పోస్ట్గ్రెస్ ఇలాంటి డేటాబేసెస్ నుంచి ఎక్కువగా తీసుకుంటాం. లెట్స్ టేక్, నేను ప్రస్తుతానికి ఎక్సెల్ మీద సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది అనమాట ఫైల్ పాత్ అని. సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ బ్రౌజ్ లోకి వెళ్ళి నా ఫైల్ ని సెలెక్ట్ చేస్తా. సో డౌన్లోడ్స్, ఓకే, సింపుల్ గా ఫ్లిప్కార్ట్ అని ఇచ్చి ఓపెన్ అని ప్రెస్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లిప్కార్ట్ సంబంధించిన డేటా ఆ పాత్ ఎక్కడ ఉందో చూపించింది. దెన్ సింపుల్ గా నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తుంది అనమాట, అంటే లైక్ మన దగ్గర ఏ టేబుల్స్ ఉన్నాయి అనేది. సో మీరు కస్టమర్స్ అనేది దీని మీద ప్రెస్ చేస్తే మీకు కస్టమర్స్ టేబుల్ కి సంబంధించిన ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఆర్డర్ ఐటమ్స్ అని ప్రెస్ చేస్తే ఆర్డర్ ఐటమ్స్ సంబంధించిన ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఆర్డర్స్ మీద ప్రెస్ చేస్తే ఆర్డర్స్ కి సంబంధించింది. పేమెంట్స్ మీద ప్రెస్ చేస్తే పేమెంట్ సంబంధించిన ఒక ప్రివ్యూ అనేది చూపిస్తుంది. అలాగే ప్రొడక్ట్స్ మీద కూడా. బట్ రియాలిటీలో మీరు ఇక్కడ కస్టమర్స్, ఆర్డర్ ఐటమ్స్ వీటన్నిటిని ప్రివ్యూ మాత్రమే చూస్తున్నారు, అవి సెలెక్ట్ చేయలేదు అని అర్థం. మరి సెలెక్ట్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ టిక్ చేయాలి. ఇలా టిక్ చేస్తేనే అది సెలెక్ట్ అయినట్టు, లేదు అంటే జస్ట్ ప్రివ్యూ మాత్రమే వస్తుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది లోడ్, సెకండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని. సో ముందు లోడ్ అంటే ఏంటనేది చూద్దాం, తర్వాత ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఏంటనేది చూద్దాం. సింపుల్ గా ఇప్పుడు లోడ్ అని ప్రెస్ చేస్తే ఆ డేటా మొత్తం కూడా మనకి పవర్ బిఐ లో లోడ్ అవుతుంది. ఓకే, సో 1 minute, ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఇది పరిస్థితి. సో ఇప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు డేటా మొత్తం కూడా లోడ్ అయింది.
లోడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మన డేటాని పవర్ బిఐలో లోడ్ చేయటాన్ని లోడ్ అంటాం సింపుల్ గా. సో లోడ్ అయితే మీకు ఇటు రైట్ సైడ్ ఎడ్జ్ లో చూపిస్తుంది డేటా పెన్ లో. ఇక్కడ మీకు కావాల్సిన మీరు లోడ్ చేసిన టేబుల్స్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, మరి సెకండ్ వన్ ఏంటిదంటే ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఈటీఎల్ టూల్ అంటాం. సో మీరు ఎప్పుడైనా రియల్ టైమ్ లో ట్రాన్స్ఫార్మ్ డేటా అనే నేమ్ కనుక ఇంటే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఈటీఎల్ టూల్ అంటాం. సో లెట్స్ టేక్ ఈటీఎల్ టూల్. సో ఈ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్, టీ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫార్మ్, ఎల్ అంటే ఏంటి అంటే లోడ్. సో ఈటీఎల్ టూల్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ కి సంబంధించిన టూల్. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను, లేదంటే కొన్ని స్కూల్స్ నడుపుతున్నాను అనుకున్నాను. లెట్స్ టేక్ నాకు 8 స్కూల్స్ ఉన్నాయి. సో ఒక స్కూల్ కోంపల్లి, సుచిత్ర, అల్వాల్, ఇలా దగ్గర దగ్గరగా 8 బ్రాంచెస్ ఉన్నాయి, 8 స్కూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నా ఫస్ట్ టాస్క్ ఎలా ఉంటదంటే వీళ్ళందరి దగ్గర నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? 8 స్కూల్స్ ఒకరేమో ఎక్సెల్ లో రాస్తారు, ఒకరేమో సిఎస్వి ఫైల్ లో రాస్తారు, ఒకరేమో ఎస్క్యూఎల్ లో రాసుకుంటారు, ఒకరేమో వెబ్ సర్వర్ లో రాసుకుంటారు, ఒకరేమో MySQL లో రాసుకుంటారు. అంటే ఇక్కడ డేటా అనేది రకరకాల డేటా సోర్సెస్ లో స్టోర్ చేస్తా ఉంటారు. నేనేం చేస్తానంటే అందరి దగ్గర నుంచి ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా సింపుల్ గా. సో ఎక్స్ట్రాక్ట్ ఈస్ నథింగ్ బట్ గ్యాదరింగ్ ఆర్ కలెక్టింగ్ ఆల్ దిస్ డేటా, లేదంటే సింపుల్ గా వాళ్ళ దగ్గర నుంచి డేటాని తీసుకోవటాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం. వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యాక మనం ఏం చేస్తాం అంటే అందులో చేంజెస్ చేస్తాం అనమాట. దాన్నే ట్రాన్స్ఫార్మ్ అంటాం. అంటే ఏంటి? డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేయటం, అన్వాంటెడ్ డేటా ఉంటే రిమూవ్ చేయటం, దాంతో పాటు అన్ని డేటాల్ని ఒకే ఫార్మేట్ లోకి మార్చుకోవటం, ఈ వర్క్ అంతా చేసేదాన్ని సింపుల్ గా ట్రాన్స్ఫార్మ్ అంటాం. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అంటే డేటాలో మెజారిటీ ఆఫ్ చేంజెస్. దెన్ వీ విల్ సింప్లీ గో విత్ లోడ్. లోడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం డేటాబేస్ లో లోడ్ చేయొచ్చు, క్లౌడ్ లో లోడ్ చేయొచ్చు, లేదంటే టూల్స్ లో కూడా లోడ్ చేయొచ్చు. ఇలా లోడ్ చేసేదాన్ని ఈటీఎల్ టూల్ అంటాం. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లెట్స్ టేక్ ఒక మ్యాంగో ట్రీ ఉంటే ఈ మ్యాంగో ట్రీ నుంచి నేను ఫ్రూట్స్ కనుక కట్ చేస్తే దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం. అంటే ఏంటి అంటే చెట్టు నుంచి ఫ్రూట్స్ తీసుకోవటం అని అర్థం. ఆ తర్వాత ఆ ఫ్రూట్ ని సింపుల్ గా నేను లిక్విడ్ లో మారుస్తాను, దీన్నే ట్రాన్స్ఫార్మ్ అంటాం. అంటే ఏంటి? ఇక్కడ ఫ్రూట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, దాని ఫార్మేట్స్, దాని లుకింగ్, అపియరెన్స్ అన్ని కూడా. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం? లిక్విడ్ గా మారిన తర్వాత అంటే లోడ్ చేస్తాం. లెట్స్ టేక్ ఒక బాటిల్లో తీసుకొని ఆ బాటిల్ ఈ లిక్విడ్ మొత్తాన్ని లోడ్ చేస్తాం. సో దీన్నే ఈటీఎల్ ప్రాసెస్ అంటాం రియల్ టైమ్ లో. అంటే ఫ్రూట్స్ ని చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దెన్ ఫ్రూట్స్ ని లిక్విడ్ గా మారుస్తాం, ఆ లిక్విడ్ తీసుకొచ్చి లోడ్ చేస్తాం. అలాగే మనకి ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాంట్లో అన్వాంటెడ్ లేదంటే డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేసి డేటాని క్లీన్ చేస్తాం, దెన్ విల్ లోడ్ దిస్ డేటా. అలా లోడ్ చేయడానికి యూజ్ అయ్యేదాన్ని ఈటీఎల్ టూల్ అంటాం. సో ఇక్కడ పవర్ బిఐలో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్నే పవర్ క్వారీ ఎడిటర్ అంటాం. సో ఇది ఎక్సెల్ ఐడియా ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది పవర్ క్వారీ ఎడిటర్ అనే టూల్. సో ఈ పవర్ క్వారీ ఎడిటర్ అనేది ఒక ఈటీఎల్ టూల్ లో వర్క్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు పవర్ బిఐలో నేను డేటా మొత్తాన్ని లోడ్ చేశాను కదా. లోడ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి సింపుల్ గా ట్రాన్స్ఫార్మ్ డేటాను కనుక ప్రెస్ చేస్తే, సో ఇక్కడ మీరు చూడొచ్చు సింపుల్ గా ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయగానే మీకు ఒక న్యూ టూల్ ఓపెన్ అవుతుంది, దీన్నే పవర్ క్వారీ ఎడిటర్ అంటాం. సో ఈ పవర్ క్వారీ ఎడిటర్ అనేది ఒక ఈటీఎల్ టూల్. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ ఈటీఎల్ టూల్ ఈ పవర్ క్వారీ ఎడిటర్. సో ఓకే, సో ఇప్పుడు పవర్ క్వారీ ఎడిటర్ ఓపెన్ అవ్వగానే మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో మనం ఏదైతే టేబుల్స్ ఇచ్చామో ఆ టేబుల్ నేమ్స్ అనేవి ఉన్నాయి. లెట్స్ టేక్ కస్టమర్, నెక్స్ట్ ప్రొడక్ట్ టేబుల్, నెక్స్ట్ ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్ ఐటమ్స్ టేబుల్, లాస్ట్ లో పేమెంట్స్ టేబుల్. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నాయో క్వరీస్ అని, ఈ క్వరీస్ ఈజ్ నథింగ్ బట్ మన టేబుల్స్. మనం ఏదైతే టేబుల్స్ ని ఇప్పుడు మాడిఫై చేద్దాం అనుకుంటున్నాం, ఏదైతే టేబుల్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ టేబుల్స్ అన్ని కూడా మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. రైట్ సైడ్ కి వస్తే క్వారీ సెట్టింగ్స్ అని ఉంటాయి. క్వారీ సెట్టింగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్వారీ సెట్టింగ్స్ అంటే ఎక్సెల్ లో మనకు ఎలా వర్క్ అవుతుంది? ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే కంట్రోల్ Z అనేది ఆప్షన్ ఇస్తాం. సో కంట్రోల్ Z ప్రెస్ చేయటం ద్వారా ఆ స్టెప్ ని అండో చేయిస్తాం, అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. బట్ ఇక్కడ మీరు ఒక్కసారి ఏదైనా వర్క్ చేశాక ఇంకా అండో చేయడానికి ఆప్షన్ ఉండదు. లెట్స్ టేక్ నేను ఇప్పుడు
ఏదైనా ఒక చిన్న చేంజ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను కొన్ని చేంజెస్ చేశా. అంటే 2 కాలమ్స్ ని రిమూవ్ చేశా అనుకుందాం. ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అది గెట్ బ్యాక్ అవ్వదు. అంటే ఆ స్టెప్ అండో అవ్వదు. మరి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని స్టెప్ బై స్టెప్ ఇలా స్టోర్ అవుతా ఉంటాయి. చివరి స్టెప్ ఏంటి అంటే రిమూవ్ అదర్ కాలమ్స్. సో కొన్ని కాలమ్స్ ని రిమూవ్ చేసాం కదా ఆ స్టెప్. మీరు ఆ స్టెప్ ని ఇలా డిలీట్ చేయడం ద్వారా మాత్రమే ఆ డేటాని మళ్ళీ గెట్ బ్యాక్ చేయగలరు. లేదు అంటే చేయలేరు అనమాట. అందుకనే మనకి క్వరీ సెట్టింగ్స్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న చేంజ్ కూడా ఇక్కడ స్టెప్స్ ఫార్మేట్ లో సేవ్ అవుతా వస్తుంది. మీరు ఒకవేళ ఆ స్టెప్స్ ని అండో చేయాలి అనుకుంటే మీరు సింపుల్ గా వచ్చి ఇక్కడి నుంచే అండో చేయాలి. అంతే తప్పితే కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై అనేది ఈ పవర్ క్వరీ ఎడిటర్ లో వర్క్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం 3 విషయాల గురించి క్లియర్ గా తెలుసుకోవాలి ఈ పవర్ క్వరీ ఎడిటర్ లో. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్యాబ్స్. వాట్ ఈస్ ట్యాబ్స్? సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ గ్రూప్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ టూల్స్. సో 3 థింగ్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ వన్ వాట్ ఈస్ ట్యాబ్స్, సెకండ్ వన్ వాట్ ఈస్ గ్రూప్స్, లాస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ టూల్స్. లెట్స్ టేక్. ఇప్పుడు మీకు ఏదైతే పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ అని, ట్రాన్స్ఫార్మ్ అని, యాడ్ కాలమ్ అని, వ్యూ అని, టూల్స్ అని, హెల్ప్ అని ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ కనిపిస్తున్నాయో వీటిని మనం ఏమంటామంటే ట్యాబ్స్ అంటాం అనమాట. సో ట్యాబ్స్ ఈస్ నథింగ్ బట్ మన దగ్గర ఉండే మెయిన్ ఇవి లైక్ హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్, వ్యూ, టూల్స్, హెల్ప్ వీటినే ట్యాబ్స్ అంటాం. సో ఇక్కడ మనకు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 6 ట్యాబ్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్, సో ఇలా మనకి 6 కాలమ్స్ ఉంటాయి. ఈ 6 ఇలా 6 ఆప్షన్స్ ఉంటాయి. వీటిని మనం సింపుల్ గా ట్యాబ్ అంటాం. లెట్ మీ టేక్. దీన్ని మనం ఏమంటాం అంటే సింపుల్ గా హోమ్ ట్యాబ్ అంటాం. సో ఎందుకంటే ఇది హోమ్ మీద ఉంది కాబట్టి. సో ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఇస్ ద సింబల్ అనమాట. అది సెలెక్ట్ చేస్తున్నాం చెప్పడానికి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మీదకి వస్తే దీన్ని సింపుల్ గా మనం ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ అంటాం. సో హోమ్ ట్యాబ్, ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ ఇదే డిఫరెన్స్. సింపుల్ గా హోమ్ ట్యాబ్ అని ఉంది, ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ అని ఉంది, యాడ్ కాలమ్ ట్యాబ్ అని ఉంది, వ్యూ ట్యాబ్ అని ఉంది, టూల్స్ ట్యాబ్, హెల్ప్ ట్యాబ్. సో ఇలా మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో సింపుల్ గా దాన్ని హోమ్ ట్యాబ్. ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తే ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్, యాడ్ కాలమ్ లోకి వెళ్తే యాడ్ కాలమ్ ట్యాబ్ అంటాం, వ్యూ లోకి వెళ్తే వ్యూ ట్యాబ్ అంటాం, టూల్స్ లోకి వెళ్తే టూల్స్ ట్యాబ్ అంటాం, హెల్ప్ లోకి వస్తే హెల్ప్ ట్యాబ్ అంటాం. ఇది. సో వాటిని మనం సింపుల్ గా ట్యాబ్స్ అంటాం. సో ప్రతి ట్యాబ్ లోను ఒక రిబ్బన్ బార్ అనేది ఉంటుంది. లెట్స్ టేక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మీరు రైట్ సైడ్ ఎండ్ దాకా చూస్తే దీన్ని సింపుల్ గా మనం ఒక రిబ్బన్ బార్ అంటాం. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ దీన్ని రిబ్బన్ బార్ అంటాం. సో ఈ రిబ్బన్ బార్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక బార్డర్స్ టైప్ లో కొన్ని లైన్స్ అనేవి ఉన్నాయి. లైన్ కి మధ్యలో కొన్ని నేమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ బాటమ్ లో చూస్తే నేమ్స్ అనేవి ఉన్నాయి కదా, వీటిని మనం గ్రూప్స్ అంటాం. ఓకేనా. సో ప్రతి ఒక్క ట్యాబ్ లోను కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో సింపుల్ గా ఈ గ్రూప్స్ అన్ని కూడా ఒక ఆప్షన్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని కూడా డేటాని లోడ్ చేయడం కోసం, అంటే న్యూ డేటా తీసుకోవడం కోసం యూజ్ అయ్యే ఆప్షన్స్ అన్నిటిని కలిపి న్యూ క్వరీ అనే నేమ్ తోటి ఒక గ్రూప్ చేశారు. డేటా సోర్స్ సెట్టింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో చెప్పడం కోసం ఉండే ఆప్షన్స్ ని డేటా సోర్స్ సెట్టింగ్ అంటాం. సో పారామీటర్స్ కి సంబంధించిన ఆప్షన్స్ ని సింపుల్ గా పారామీటర్స్ అంటాం. అలాగే రీఫ్రెష్ చేయటం, డూప్లికేట్ చేయటం, డిలీట్ చేయటం వీటికి సంబంధించిన వాటిని సింపుల్ గా క్వరీ అన్నాం. కాలమ్స్ డీల్ చేసే గ్రూప్ నే మేనేజ్ కాలమ్స్ అన్నాం. సో రోస్ కి సంబంధించి వర్క్ చేసేదాన్ని రెడ్యూస్ రోస్ అన్నాం. సో అసెండింగ్, డిసెండింగ్, ఏ టు జెడ్, జెడ్ టు ఏ వీటికి సంబంధించిన వాటిని షార్ట్ అన్నాం. అలాగే ట్రాన్స్ఫార్మ్ గ్రూప్ అని, దాంతో పాటు కంబైన్ గ్రూప్, మల్టిపుల్ టేబుల్స్ ని కంబైన్ చేయటం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అంటే రీప్లేస్ చేయటం, కాలమ్స్ ని స్ప్లిట్ చేయటం, ఈ ఆప్షన్స్ అన్ని ఉండేదాన్ని సింపుల్ గా ట్రాన్స్ఫార్మ్ అంటే. ఇక్కడ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లో కూడా కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. లెట్స్ టేక్ క్లోజ్ గ్రూప్, న్యూ క్వరీ గ్రూప్, డేటా సోర్స్ గ్రూప్, పారామీటర్ గ్రూప్, ఇలా కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ అంటే ఏంటి అంటే కామన్ ఆప్షన్స్ అన్నమాట. సో న్యూ క్వరీలో అనే గ్రూప్ లో ఉండే ఆప్షన్స్ అన్ని కూడా కొత్త డేటాని లోడ్ చేయడం కోసం యూజ్ అయ్యాయి అని. సో ఇక్కడ మేనేజ్ కాలమ్స్ అంటే కాలమ్స్ మీద వర్క్ అయ్యే ఆప్షన్స్ అన్నిటిని కూడా ఈ గ్రూప్ లో ఉంచారు అని అర్థం.
సో వీటినే సింపుల్ గా గ్రూప్స్ అంటాం. ఎవ్రీ ట్యాబ్ లోను కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. లెట్స్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లో కూడా మీరు చూడొచ్చు గ్రూప్స్ అనేవి కామన్, ఇంక్లూడింగ్ హెల్ప్. ఓకే, సో ఇప్పుడు గ్రూప్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది. చివరిలో మిగిలింది ఏంటి అంటే వాట్ ఈస్ టూల్స్ అంటే ఎలిమెంట్స్ ఇన్ గ్రూప్స్. సో గ్రూప్స్ లో ఉండే ప్రతి ఒక్క ఆప్షన్స్ నే సింపుల్ గా టూల్స్ అంటాం. ఎలిమెంట్స్ ఇన్ గ్రూప్ ఆర్ సింపుల్ గా చెప్పాలంటే ఆప్షన్స్ ఇన్ గ్రూప్. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడికి వస్తే మీరు హోమ్ లో చూస్తే ఇక్కడ న్యూ సోర్స్ అని ఉందా, ఇది ఒక టూల్. రీసెంట్ సోర్స్ ఉందా, ఇది ఒక టూల్. ఎంటర్ డేటా ఉందా, ఇది ఒక టూల్. డేటా సోర్స్ సెట్టింగ్ ఉందా, ఇది ఒక టూల్. సో ఇక్కడ కనిపించే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ నే మనం సింపుల్ గా టూల్ అంటాం. సో ఇక్కడ మనం లార్జ్ నుంచి స్మాల్ కి వచ్చాం. అన్నిటికంటే పెద్దది ఏంటిదంటే హోమ్ ట్యాబ్. సో హోమ్ ట్యాబ్, ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్, ఇలా ట్యాబ్స్ అన్నిటికంటే పెద్దది. దీంట్లో గ్రూప్స్ అండ్ టూల్స్ రెండు ఉంటాయి. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లో ఒక చిన్న చిన్న పార్ట్స్, చిన్న చిన్న గ్రూప్స్ నే సో గ్రూప్స్ అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు వీటిని. నెక్స్ట్ మనకు ఉండేది టూల్స్. టూల్స్ అంటే ఏంటి, గ్రూప్ లో ఉండే ఆప్షన్స్ నే సింపుల్ గా టూల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తం 6 గ్రూప్స్ ఉన్నాయి కదా. అందులో ఈరోజు మనం ఫస్ట్ చూడబోయేది వ్యూ గ్రూప్. సో వాట్ ఈస్ వ్యూ? సింపుల్ గా వ్యూ గ్రూప్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ వ్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వ్యూ అంటే ఏంటి అంటే మనం చూడటం. అంటే మన దగ్గర ఉన్న ఈ పవర్ బిఐ డేటాని ఎలా చూడాలనుకుంటున్నామో సింపుల్ గా చెప్పడాన్ని వ్యూ అంట. ఓకే, ఈ వ్యూ గ్రూప్ లో మనకు ఫస్ట్ వచ్చేది లేఅవుట్ అంట. సో వ్యూ అనే ట్యాబ్ లో వ్యూ ట్యాబ్. సో ఫస్ట్ మనకు వచ్చే గ్రూప్ పేరు లేఅవుట్ గ్రూప్ అంటాం. సో ఈ లేఅవుట్ గ్రూప్ అంటే ఏంటి అంటే మనకు ఎక్సెల్ లో ఉన్నట్టే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫార్ములా బార్ అనేది ఎనేబుల్ అవ్వాలా, డిసేబుల్ అవ్వాలా. దాని తర్వాత సెకండ్ మనకు ఉండేది క్వారీ సెట్టింగ్స్ అనేది విజిబుల్ లో ఉండాలా, లేదంటే సింపుల్ గా డిసేబుల్ అవ్వాలా. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. దాన్నే సింపుల్ గా లేఅవుట్ గ్రూప్ అంటాం. నెక్స్ట్ మనకు ఉండే సెకండ్ గ్రూప్ వచ్చేసి డేటా ప్రివ్యూ. ఓకే, ఈ డేటా ప్రివ్యూ అనే గ్రూప్ లో మనకు 5 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు వచ్చేసి మోనోస్పేస్డ్ అంటాం. మోనోస్పేస్డ్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫాంట్. సెకండ్ వచ్చేసి వైట్ స్పేసెస్ అంటాం. సో ఇది డమ్మీ ఆప్షన్. డేటాలో వైట్ స్పేసెస్ ఉంటే చూపించడానికి యూజ్ అవుతుంది అంటారు. బట్ డేటాలో ఎప్పుడు కూడా వైట్ స్పేసెస్ అనేవి ఉండవు. నెక్స్ట్ మనకు ఉండేది కాలం క్వాలిటీ. నెక్స్ట్ మనకు ఉండేది కాలం డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ కాలం క్వాలిటీ, కాలం డిస్ట్రిబ్యూషన్ ఎలా వర్క్ అవుతాయి అంటే డేటా అనేది 100% ఉందా, డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏదైనా నల్ వాల్యూస్ ఉన్నాయా, ఇవి చెక్ చేయడానికి యూజ్ అవుతాయి. దాంతో పాటు యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ 1 2 3 4 5 ఏదైతే ఉందో వీటిని యూనిక్ అంటాం. ఇలా ఏదైతే ఉందో వీటిని సింపుల్ గా డిస్టింక్ట్ వాల్యూస్ అంట. అంటే ఏంటి అంటే ఏ కాలంలో అయితే డూప్లికేట్స్ ఎక్కువ ఉంటే దాన్ని డిస్టింక్ట్ అంటాం. యూనిక్ ఉండే వాటిని యూనిక్ అంటాం. సో ఇక్కడ యూనిక్, డిస్టింక్ట్ చూడటానికి యూజ్ అవుతుంది. దాంతో పాటు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కాలం ప్రొఫైల్. కాలం ప్రొఫైల్ అంటే ఏంటి అంటే ఆ కాలం కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. లైక్ కౌంట్, ఎన్ని ఎంటీ ఉన్నాయి, మ్యాక్స్ ఏంటి, మినిమం ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ ని చూపిస్తుంది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఎలో పారామీటర్స్ అని ఉంటుంది. పారామీటర్స్. సో ఇక్కడ మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆల్వేస్ ఎలో పారామీటర్స్ అని చెప్పేసి. మనం ఎప్పుడు కూడా ఎలో కావాలంటే ఎలోలో ఉంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పారామీటర్స్ అనేవి మనం క్రియేట్ చేసేది లాస్ట్ లో కాబట్టి క్రియేట్ చేశాక ఆల్వేస్ ఎలో పారామీటర్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే సింపుల్ గా కాలమ్స్, గో టు కాలం అంటాం. సింపుల్ గా చెప్పాలంటే గో టు కాలం అంటే ఏంటి అంటే రియల్ టైమ్ లో మనకి ఒక్కోసారి 100, 200, 350 కాలమ్స్ ఇలా ఉన్నప్పుడు మనకు పర్టికులర్ గా ఏ కాలం కావాలంటే ఆ కాలంలోకి వెళ్ళాలి, ఆ కాలంలోకి ఈజీగా వెళ్తానే గో టు కాలం గ్రూప్ అంటాం. ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, గో టు కాలం అని, అంతే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే అడ్వాన్స్ ఎడిటర్. అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఏంటి అంటే హిస్టరీని స్టోర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏదైతే స్టెప్స్ చేస్తా ఉంటామో అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఏడుండేది కూడా అడ్వాన్స్ ఎడిటరే. అండ్ 6th గ్రూప్ వచ్చేసి డిపెండెన్సీస్.
డిపెండెన్సీస్ అంటే ఏంటి అంటే డేటా సోర్స్ సెట్టింగ్ అన్నమాట. డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామో చెప్పడం కోసం యూజ్ అయ్యేదాన్ని డిపెండెన్సీస్ అంటాం. ఇలా వ్యూ ట్యాబ్ లో మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే 6 గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు సింపుల్ గా వ్యూ ట్యాబ్ లోకి వస్తే నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు 6 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ లేఅవుట్ గ్రూప్, డేటా ప్రివ్యూ గ్రూప్, పారామీటర్స్, గో టు కాలం దానికి సంబంధించింది, అడ్వాన్స్ ఎడిటర్ అండ్ డిపెండెన్సీస్. ఇలా 6 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే లేఅవుట్. సో లేఅవుట్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మనకి క్వారీ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ మీరు చూస్తున్నారో దీన్నే క్వారీ సెట్టింగ్స్ అంటాం. అండ్ సెకండ్ది ఇక్కడ ఉండేది ఫార్ములా బార్ అంటాం. సో ఇక్కడ ఫార్ములా బార్ ని డిసేబుల్ చేస్తాం. డిసేబుల్ అంటే అది కనపడదు. మళ్ళీ ఎనేబుల్ చేస్తాం. డిసేబుల్, ఎనేబుల్ అంటే ఫార్ములా బార్ అనేది కనిపించాలా వద్దా అని డిసైడ్ చేసే ఆప్షన్ ఇది ఫార్ములా బార్. ఎనేబుల్, డిసేబుల్, ఎనేబుల్, డిసేబుల్. నెక్స్ట్ క్వారీ సెట్టింగ్స్ అంటాం. సో క్వారీ సెట్టింగ్స్ అంటే ఈ రైట్ సైడ్ ఉండేది. సో దీన్ని మనం సింపుల్ గా ఎనేబుల్ అంటే అది విజిబుల్ అవుతుంది, డిసేబుల్ అంటే సో అది విజిబుల్ కాదు. దాన్ని సింపుల్ గా మనం క్వారీ సెట్టింగ్స్ అంటాం. సో ఇది లేఅవుట్ లో ఉండే 2 ఆప్షన్స్. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే డేటా ప్రివ్యూ. సో ఈ డేటా ప్రివ్యూ అంటే ఏంటి అనేది చూద్దాం. సో డేటా ప్రివ్యూలో మనకు ఫస్ట్ ఉండే ఆప్షన్ మోనోస్పేస్. మోనోస్పేస్డ్ అంటే ఏంటి అంటే ఫాంట్ అన్నమాట. సో మీరు ఎక్సెల్ లో చూస్తే మీకు ఫాంట్స్ అనేవి 200, 300 డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు పవర్ బిఐకి వస్తారో పవర్ క్వైరీ ఎడిటర్ లో మీకు ఒకే ఒక్క ఫాంట్ ఉంటుంది. దాన్నే మోనోస్పేస్డ్ అంటాం పవర్ క్వైరీ ఎడిటర్ లో. సో ఇప్పుడు దాని మీద ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు, ఇలా వచ్చేదాన్ని సింపుల్ గా మనం మోనోస్పేస్డ్ ఫాంట్ అనేసి పిలుస్తాం. సో ఇది మోనోస్పేస్డ్ ఫాంట్. రిమూవ్ చేసి డిసేబుల్ చేస్తే నార్మల్ గా అయింది. అండ్ మోనోస్పేస్డ్ ఫాంట్ అంటే ఇది. నెక్స్ట్ షో వైట్ స్పేసెస్ అని ఉంటుంది, ఇది ఒక డమ్మీ ఆప్షన్. నెక్స్ట్ మనకు ఉండేది కాలం క్వాలిటీ. సో కాలం యొక్క క్వాలిటీ అంటే ఏంటి అంటే డేటా అనేది 100% ఉందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, లేదంటే ఏదైనా ఎంటీ వాల్యూస్ అంటే ఏంటి నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేయడం కోసం యూజ్ అయ్యేదాన్ని కాలం క్వాలిటీ అంటాం. సో ఇక్కడ వ్యాలిడ్ అంటే డేటా 100% ఉంది అని అర్థం. ఎర్రర్ అంటే ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఎంటీ అంటే ఎన్ని ఎంటీ ఉన్నాయో కూడా క్లియర్ గా చూపిస్తుంది. సో దీని ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో డేటా అనేది నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఇక్కడే మనకి ఈజీగా తెలిసిపోతాయి. నెక్స్ట్ మనకు ఉండేది కాలం డిస్ట్రిబ్యూషన్. కాలం డిస్ట్రిబ్యూషన్ అంటే ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 5 డిస్టింక్ 0 యూనిక్ అన్నారు. సో 5 డిస్టింక్ అంటే ఏం లేదు, ఈ 5 మళ్ళీ రిపీట్ అవుతాయి అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేమెంట్స్ ఐడి ఇవన్నీ కూడా ఎక్కువగా యూనిక్ ఉంటుంది. పేమెంట్ ఐడి, ఆర్డర్ ఐడి ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ పేమెంట్ స్టేటస్ కూడా 3 డిస్టింక్ ఉంటుంది. అంటే either ఫెయిల్డ్ అవ్వాలి, లేదా పెయిడ్ అవ్వాలి, లేదంటే పెండింగ్ అవ్వాలి. అయిపోయింది. సో దీన్నే మనం ఏమంటే కాలం డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఎన్ని యూనిక్ ఉన్నాయి, ఎన్ని డిస్టింక్ ఉన్నాయో తెలుసుకునేది. నెక్స్ట్ మనకున్నది కాలం ప్రొఫైల్ అంటాం. సో కాలం ప్రొఫైల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆర్డర్ ఐడి కాలం సెలెక్ట్ చేసి కాలం ప్రొఫైల్ ఇస్తే దాని గురించి మొత్తం వచ్చేస్తుంది. సో కౌంట్ ఏంటి, ఎన్ని ఎంటీ ఉన్నాయి, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, డిస్టింక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, యూనిక్ ఎన్ని ఉన్నాయి, మాక్సిమం ఏంటిది, మినిమం ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ మెథడ్ లోకి వెళ్తే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మాక్సిమం అంటే A to Z, సో స్మాల్ టు లార్జ్. సో మినిమం అంటే మాక్సిమం అంటే Z to A రివర్స్ అనమాట. సో ఇక్కడ వాల్యూ డిస్ట్రిబ్యూషన్ లో మీరు చూడొచ్చు డెబిట్ కార్డ్ 23, యూపీఐ 22, నెట్ బ్యాంకింగ్ 19, క్రెడిట్ కార్డ్ వచ్చేసి 18, క్యాష్ అండ్ డెలివరీ వచ్చేసి 18. ఇలా డీటెయిల్డ్ గా చూపించేదాన్ని మనం సింపుల్ గా కాలం ప్రొఫైల్ అంటాం. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే పారామీటర్స్. సో ఇప్పుడు మనం హోమ్ ట్యాబ్ లో ఇక్కడ పారామీటర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన పారామీటర్స్ ని సింపుల్ గా ఆల్వేస్ అలా అని చెప్పిస్తాం. సో ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ తో ఇప్పుడు మనకు అంత యూజ్ లేదు. నెక్స్ట్ మనకి ఏముంటదంటే లెట్స్ టేక్ గో టు కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే నాకు 5 కాలమ్స్ ఉన్నాయి. బట్ రియల్ టైమ్ లో ఏంటి అంటే మనకి 20, 30, 50, 100 కాలమ్స్ కూడా ఉంది. అప్పుడు మనం ఇక్కడ గో టు కాలమ్స్ లోకి వెళ్తే మన కాలమ్స్ అన్ని కూడా ఇక్కడ లైన్ లో కనిపిస్తాయి అనమాట. లైక్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, ఫోన్ నెంబరు, జాయిన్ డేట్, ఇలా అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా విజిబుల్ అవుతాయి. మనం ఎక్కడి నుంచో మనకి ఏది కావాలంటే దాన్ని సింపుల్ గా సెలెక్ట్ చేసి ఓకే అని ఇస్తే సో ఆ కాలం అనేది సెలెక్ట్ అయిపోద్ది. గో టు కాలం అంటే సింపుల్ గా ఏ కాలం కావాలంటే ఆ కాలం మీద ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి, ఆ కాలం అనేది సెలెక్ట్ అయింది. ఓకేనా, దాన్నే సింపుల్ గా గో టు కాలం అంటాం. ఇది ఇప్పుడు యూజ్ అవుతుంది.
సో రియల్ టైంలో మీకు ఎక్కువ కాలమ్స్ లైక్ 30, 40, 50 కాలమ్స్ ఉన్నప్పుడు సింపుల్ గా మీరు ఇక్కడికి వచ్చి సిటీ కాలం కావాలి. ఇక్కడ అన్ని కూడా మీ కాలమ్స్ యొక్క టైటిల్స్ ఉంటాయి. సిటీ కావాలంటే సింపుల్ గా సిటీ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది, వచ్చేది. దాన్ని సింపుల్ గా ఓకే ప్రెస్ చేస్తే సిటీ అనేది సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ మనకు ఉండేది అడ్వాన్స్ ఎడిటర్. అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ హిస్టరీ స్టోరేజ్ మిషన్ అనుకోండి. సో మీరు ఏదైతే వర్క్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ కోడ్ ఫార్మాట్ లో సేవ్ అవుతా వస్తుంది. సో సోర్స్, నావిగేషన్, ఆ ప్రమోషన్ హెడర్స్, చేంజ్డ్ కాలం టైప్స్, ఇలా మొత్తం ఇప్పుడు దాకా ఏదైతే చేంజెస్ జరిగిందో వాటన్నిటిని కూడా సింపుల్ గా స్టోర్ చేసుకుంటూ వచ్చేదాన్ని అడ్వాన్స్ ఎడిటర్ అంటాం. నెక్స్ట్ మనకు ఉండేది క్వారీ డిపెండెన్సీస్ అంటాం. సో క్వారీ డిపెండెన్సీస్ అంటే సో ఫైల్ పాత్ అక్కడ నుంచి ఎన్ని ఫైల్స్ తీసుకున్నామో క్లియర్ గా చూపించేదాన్ని క్వారీ డిపెండెన్సీస్ అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్స్, ప్రొడక్ట్స్, ఆర్డర్స్, ఆర్డర్ ఐటమ్స్, పేమెంట్స్, ఇలా మల్టిపుల్ ఫైల్స్ అనే వాటిని ఇక్కడ సింపుల్ గా లోడ్ చేసాం. ఇది మనకు కంప్లీట్ గా ఉండే వ్యూ ట్యాబ్. సో వ్యూ ట్యాబ్ లో ఉండే ఆప్షన్స్, వ్యూ ట్యాబ్ లో ఉండే 6 గ్రూప్స్, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ లో ఉండే టూల్స్ అన్ని కూడా మనం క్లియర్ కట్ గా చూసాం. నెక్స్ట్ మనకు ఉండేది హోమ్. హోమ్ అంటే ఏంటి? లెట్స్ టేక్ సింపుల్ గా మనం హోమ్ అంటే ఏంటి అంటే మెయిన్ ట్యాబ్ అనమాట. సో ఇక్కడ హోమ్ లో ఉండే టూల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆప్షన్స్ అనేవి రిపీట్ అవుతాయి, స్ప్లిట్ కాలము ఇలాంటివన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు హోమ్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ న్యూ క్వరీ అనే గ్రూప్. సో న్యూ క్వరీ అంటే ఇక్కడ మనకి 2 టైప్స్ లో యూజ్ అవుతుంది. లెట్స్ టేక్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కావాల్సిన ఎనీ కైండ్ ఆఫ్ డేటా సోర్స్ ని ఇక్కడ నుంచి కూడా లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను CSV ఫైల్ ఇచ్చాను, బ్రౌజ్ చేస్తాను, డౌన్లోడ్స్, సింపుల్ గా నెక్స్ట్, అండ్ దెన్ ఇక్కడ మీరు సింపుల్ గా లోడ్ అని ఇచ్చేసేయండి. లోడ్ అని ఇవ్వగానే అది డైరెక్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ లోకి లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీస్ డేటా అనే టేబుల్ ని లోడ్ చేస్తాయి. ఇక్కడ న్యూ సోర్స్ అంటే ఏంటి అంటే పవర్ క్వరీ ఎడిటర్ లోనే కొత్త డేటాని లోడ్ చేయాలి అనుకుంటే దాన్ని లోడ్ చేయడం కోసం యూజ్ అయ్యేదాన్ని న్యూ సోర్స్ అంటాం. సో న్యూ డేటా వీ కెన్ లోడ్ ఇన్ టు పవర్ క్వరీ ఎడిటర్. నెక్స్ట్ రీసెంట్ సోర్స్ అంటే ఏంటి అంటే రీసెంట్ గా నేను ఏదైనా డేటా మీద వర్క్ చేస్తుంటే ఆ డేటాని ఇక్కడ లోడ్ చేయడం కోసం ఈజీగా ఉండేదాన్ని రీసెంట్ సోర్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ హిస్టరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా మీరు ఎస్టర్డే అంతా చేసిన కాల్స్ అన్ని కూడా హిస్టరీలో క్లియర్ గా ఉంటాయి, ఏ టైంకి ఏ కాల్స్ చేశారు. అలాగే లైక్ మీరు రీసెంట్ గా ఏదైతే డేటాస్ యూజ్ చేశారో ఆ డేటాస్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అయి ఉంటాయి. సో ఇవి సరిపోలేదు అనుకుంటే సింపుల్ గా మోర్ కొట్టండి, ఇంకా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దాకా యూజ్ చేసినన్ని కనిపిస్తే సింపుల్ గా కనెక్ట్ అని ఇచ్చేయండి. సో ఇక్కడ నుంచి కూడా మనం డేటాని సింపుల్ గా లోడ్ చేస్తాం. సో ఓకే, నో ఇష్యూస్. నేను అక్కడ నుంచి ఫైల్ పాత్ చేంజ్ చేశాను, దానివల్ల సో దీన్ని వదిలేసింది సింపుల్ గా. సో ఫైల్ పాత్ అనేది నేను చేంజ్ చేసి ఉంటాను, సో దానివల్ల లోడ్ అవ్వలేదు. ఇది రీసెంట్ సోర్స్ అంటే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఎంటర్ డేటా. సో ఎంటర్ డేటా అంటే ఏంటి అంటే న్యూ డేటాని ఎంటర్ చేయడం. అంటే ఇక్కడనే మనం కొత్త టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఇది దాని మీద ప్రెస్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయింది. సో ఎంటర్ డేటా మీద ప్రెస్ చేయగానే మీకు ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి ఏముంటదంటే బ్లాంక్ టేబుల్ అని ఉంటుంది. కిందకు వచ్చి టేబుల్ నేమ్ అనేది ఇస్తాం. సో టేబుల్ నేమ్ వచ్చేసి సింపుల్ గా ఫ్రూట్స్ డేటా. సో ఇప్పుడు నా ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలం వచ్చేసి సింపుల్ గా ఫ్రూట్స్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలం ఇస్తాను. సెకండ్ కాలం వచ్చేసి వాటికి సంబంధించి ప్రైస్ అనుకుందాం. సో ఇక్కడ నాకు ఏముందంటే ఫ్రూట్స్ నేమ్ ఉంది, వాటి ప్రైస్ ఉంది. లెట్స్ టేక్ ఇప్పుడు నాకు మ్యాంగో అనే ఒక ఫ్రూట్ ఉంది, తర్వాత బనానా, నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ గ్రేప్స్,
లాస్ట్ లో ఉండేది పైనాపిల్. సో ఫస్ట్ మ్యాంగో వచ్చేసి లెట్స్ టేక్ 50, 30, 45, 85. ఓకే. సో ఇది మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ నేమో వాటికి సంబంధించిన ప్రైస్. ఇప్పుడు నేను సింపుల్ గా నెక్స్ట్ అని కొడతాను. సో నెక్స్ట్ అని ఇవ్వగానే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రూట్స్ డేటా. ఇప్పుడు నేను ఏదైతే ఒక టేబుల్ క్రియేట్ చేశానో ఆ టేబుల్ అనేది ఇక్కడ క్లియర్ గా విజిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవాలంటే సింపుల్ సేమ్ అక్కడే గెట్ డేటా మీదకి వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక నేమ్ అనేది క్రియేట్ చేస్తాను. లెట్స్ టేక్ ఫ్రూట్స్ నేమ్. సో ఫస్ట్ మనకేముందంటే మ్యాంగో, బనానా, ఆరెంజ్, పైనాపిల్, వాటర్ మెలన్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక కాలం ఉంది. ఆ కాలం నేమ్ వచ్చేసి క్వాంటిటీ. సో ఇక్కడ నాకు లెట్స్ టేక్ క్వాంటిటీ వచ్చేసి ఫస్ట్ 35, 40, 31, 29, 43. సో టేబుల్ నేమ్ వచ్చేసి ఫ్రూట్స్ క్వాంటిటీ అని ఇస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు ఆ ఫ్రూట్స్ క్వాంటిటీకి సంబంధించిన టేబుల్ కూడా వచ్చింది. సో ఫస్ట్ దేమో ఫ్రూట్స్ డేటా టేబుల్, సెకండ్ దేమో ఫ్రూట్స్ క్వాంటిటీకి సంబంధించిన టేబుల్. ఓకే. సో ఇలా మీరు కొత్త టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవడం కోసం యూజ్ అయ్యేదాన్ని ఎంటర్ డేటా అంటాం. సో ఎంటర్ డేటా అంటే ఏంటి అంటే ఉన్న టేబుల్లో చేసే చేంజెస్ కాదు, న్యూ టేబుల్స్ కనుక మీరు లోడ్ చేయాలి అనుకుంటే, అంటే మీరు ఓన్ గా రాయాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేసేదాన్ని ఎంటర్ డేటా అంటాం. సో ఈ 3 ఆప్షన్స్ అంటే దాన్ని సింపుల్ గా న్యూ క్వరీ గ్రూప్ అంటాం. ఓకే. నెక్స్ట్ కంప్లీట్ గా రైట్ సైడ్ కి వచ్చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే మెర్జ్ క్వరీస్, అపెండ్ క్వరీస్. సో హోమ్ లో కంబైన్డ్ అనే గ్రూప్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మెర్జ్ క్వరీస్, రెండోది వచ్చేసి అపెండ్ క్వరీ. సో ఇక్కడ మెర్జ్ క్వరీ అంటే ఏంటి అంటే 2 టేబుల్స్ ని మెర్జ్ చేయడం కోసం యూజ్ అయ్యేదాన్ని మెర్జ్ క్వరీ అంటాం. సో ఇక్కడ మెర్జ్ చేయాలి అంటే 2 టేబుల్స్ లోనూ ఒక కాలం అనేది సమానంగా ఉండాలి, అంటే సేమ్ గా ఉండాలి. లైక్ ఫస్ట్ టేబుల్ ఉండే ఫ్రూట్స్ నేమ్, సెకండ్ టేబుల్ ఉండే ఫ్రూట్స్ నేమ్, ఇలా 2 కాలం నేమ్స్ కనుక సేమ్ ఉండి డేటా సేమ్ ఉంటే అప్పుడు మాత్రమే మనం మెర్జ్ అనేది చేయగలం. సో మెర్జ్ క్వారీ అనేది అలా వర్క్ అయింది. అదే అపెండ్ క్వారీ అంటే ఏంటి అంటే కామన్ కాలం తో పని లేదు, మీరు ఎన్ని టేబుల్స్ అయినా ఇవ్వండి, అన్నిటిని కలిపి సింపుల్ గా అపెండ్ చేసింది. చివరిలో కంబైన్ అని ఉండేది. కంబైన్ అంటే ఏంటి అంటే ఉన్న డేటాలన్నిటిని కూడా కంబైన్ చేసేది. బట్ ఆప్షన్ అనేది మనకి డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది రెండే ఆప్షన్స్. ఫస్ట్ వన్ వచ్చి మెర్జ్ క్వారీస్, సెకండ్ వన్ వచ్చి అపెండ్ క్వారీస్. సో ఇప్పుడు మెర్జ్ క్వారీస్ లోను అపెండ్ క్వారీస్ లోను కూడా టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడే చేయమంటారా మెర్జ్ అని అడుగుతుంది, అంటే ఏంటి సేమ్ టేబుల్లో చేయాలా లేదంటే న్యూ టేబుల్ క్రియేట్ చేసి చెయ్యాలా అన్నట్టుగా అడిగింది. లెట్స్ టేక్ మెర్జ్ క్వారీస్ లోకి వెళ్తాను. ఫస్ట్ ఆప్షన్ మెర్జ్ క్వారీస్ అని ఇచ్చి సో మన 2 టేబుల్స్ ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఫ్రూట్స్ డేటా ఇది, సెకండ్ టేబుల్ వచ్చేసి ఫ్రూట్స్ క్వాంటిటీ ఇది. అయిపోయింది. రెండిట్లోనూ కామన్ గా ఉండే కాలం వచ్చేసి ఫ్రూట్ నేమ్. రెండు సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇలా వచ్చింది. ఒకవేళ కామన్ గా ఉండే సెలెక్ట్ చేయబోతే ఇక్కడ చూడొచ్చు సెలెక్టెడ్ కాలమ్స్ ఆఫ్ ద సేమ్ టైప్ అని చెప్పి ఇలా వచ్చి మీకు ఓకే అనే బటన్ ఎనేబుల్ అవ్వదు. సో కామన్ గా ఉండే ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసి దెన్ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మెర్జ్ అనేది జరిగింది ఇదే టేబుల్. సో ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేసి మీకు ఏ కాలం కావాలి, క్వాంటిటీ కాలం కావాలి కాబట్టి అది ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. మీరు చూడొచ్చు మెర్జ్ అనేది అయిపోయింది. కాకపోతే గ్రేప్స్ అనేది ఈ రెండో టేబుల్లో లేదు. గ్రేప్స్ ప్లేస్ లో నేను వాటర్ మెలోన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రేప్స్ కాడ క్వాంటిటీ అనేది నల్ వచ్చింది. సో దీన్ని మనం మెర్జ్ క్వారీస్ అంటాం. అంటే ఏంటి, ఇక్కడే ఇదే టేబుల్లో మెర్జ్ చేయడాన్ని సింపుల్ గా మెర్జ్ క్వారీస్ అంటాం. అలా కాకుండా నేనేం చేస్తా అంటే డౌన్ యారో ప్రెస్ చేసి మెర్జ్ క్వారీస్ యాజ్ న్యూ అంటే ఇప్పుడు న్యూ టేబుల్ లా క్రియేట్ అవుతుంది. అంటే ఓల్డ్ టేబుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. లెట్స్ టేక్ ఫ్రూట్స్ క్వాంటిటీ, రెండింటిని సెలెక్ట్ చేయండి. దెన్ ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మెర్జ్ అని చెప్పి న్యూ టేబుల్ లాగా వచ్చింది. సో మనకి ఓల్డ్ డేటాలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది. సింపుల్ గా ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మెర్జ్ జరిగిన టేబుల్ అనేది వచ్చింది.
నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే అపెండ్ క్వరీస్. అపెండ్ క్వరీస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇదే ప్లేస్ లో అపెండ్ చేయటం, లేదంటే ఇలా న్యూ టేబుల్ లా క్రియేట్ చేయటం. సో ఫస్ట్ సింపుల్ గా అపెండ్ క్వారీస్ లోకి వెళ్తాను. అపెండ్ క్వారీస్ మీద ప్రెస్ చేయగానే నాకు ఇలా వచ్చింది 2 టేబుల్స్ ఆర్ మోర్ దెన్ 2 టేబుల్స్. సో ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని టేబుల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 2 టేబుల్స్ ఇస్తాను. సో సింపుల్ గా సెలెక్ట్ చేసి యాడ్ అని ఇచ్చేయండి, అయిపోతుంది. సో ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు అపెండ్ అంటే ఇలా ఇది సమానంగా చూడటం, మ్యాంగో రిపీట్ అయింది కదా, క్వాంటిటీ ఇక్కడ రాద్దామని, ఇలాంటివే ఉంది. సో ఫస్ట్ టేబుల్ వచ్చింది, తర్వాత సెకండ్ టేబుల్ కూడా వచ్చేసి. అదే అపెండ్ క్వారీ యాజ్ న్యూ అంటే ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అపెండ్ క్వారీస్ మీద, అపెండ్ 1 అనే నేమ్ తోటి. సో ఇప్పుడు సెకండ్ టేబుల్ సెలెక్ట్ చేస్తాను, ఫ్రూట్స్ క్వాంటిటీ. ఓకే ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు అపెండ్ 1 అనే నేమ్ తోటి న్యూ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, మనం వీటిని సింపుల్ గా ఏమంటాం అంటే అపెండ్ క్వారీస్ అండ్ మెర్జ్ క్వారీస్ అంటాం. సో కంబైన్డ్ ఫైల్స్ అనేది మీకు డిసేబుల్ లో ఉంటుంది. ఈ బటన్ అనేది ఎప్పుడు కూడా ఎనేబుల్ అవ్వదు. ఓకే.